నమస్కారం. అపర భగీరథుడు, నిత్య శ్రామికుడు, అలుపెరగని రాజకీయ పోరాట యోధుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు, తెలుగువారందరూ పార్టీల రహితంగా ఘనంగా ఉత్సాహంగా పండుగల ఆయన పుట్టినరోజు జరుపుకోవడం అందరం చూసాం. ఈ సందర్భంగా ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో వివిధ రకాల పార్టీలు, నాయకులు, కార్యకర్తలు ఉత్సవాలు జరుపుకోవడం కూడా చూసాం. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, ప్రముఖులకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు. ప్రజల చూపిన అభిమానం, ఆప్యాయతతో మనసు ఉప్పొంగింది. తెలుగు జాతి అభ్యున్నతికి పునరంకితం అవుతా ప్రపంచంలోనే శక్తిమంతంగా తెలుగు జాతి ఉండాలి. 4వసారి సీఎంగా అవకాశం ఎవరికి దక్కని అరుదైన గౌరవం. తెలుగు జాతికి ఎప్పటికీ రుణపడి ఉంటా. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు చేయి కలుపుదాం. కలిసి పనిచేస్తే తిరుగులేని విజయాలు సాధించగలం అన్నారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రం, దేశ, విదేశాల్లో పలు కార్యక్రమాలు, సోషల్ మీడియాలో హోరెత్తిన శుభాకాంక్షలు. ప్రధాని మోదీ, 12 మంది సీఎంలు, 30 మంది కేంద్ర మంత్రుల ట్వీట్లు, అనేక సేవా కార్యక్రమాలు, పూజలు, పుస్తక పాఠ ఆవిష్కరణలో పాల్గొన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు, కేక్ కటింగ్లతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ. ఎన్టీఆర్ భవన్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ఆధ్వర్యంలో అట్టహాసంగా వేడుకలు. శాసనసభను ఎలా వినియోగించుకోవాలో తెలిసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. అసెంబ్లీలో ఆయన ప్రసంగాలు అందరికీ మార్గదర్శకాలు. కొనియాడిన మంత్రి అచ్చెన్నాయుడు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగాలతో పుస్తకావిష్కరణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. మన చంద్రన్న బుక్ పాట విడుదల. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కార్యక్రమం. పుస్తక పాట రచయితలు టీడీ జనార్దన్, గుమ్మడి గోపాలకృష్ణకు అభినందనలు. రాష్ట్ర అభివృద్ధి కోసమే సీఎం చంద్రబాబు నిరంతర తపన. భవిష్యత్తు కోసమే ఆయన ఆలోచనలు. ఆయన నాయకత్వంలో పనిచేయడం గర్వకారణం. ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషకరం. ఎన్ఆర్ఐ టీడీపీ దుబాయ్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు. సీఎం చంద్రబాబుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బాల్యమిత్రులు. తిరుపతి ఎస్వీలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శాప్ చైర్మన్ రవినాయుడు. సీఎం బాల్య సహచర మిత్రులతో ఆత్మీయ సమావేశం. సీబీఎంతో తమ అనుభవాలను పంచుకున్న వైనం. పుట్టినరోజు సందర్భంగా ప్రజలు చూపిన అభిమానం, ఆప్యాయతతో తన మనసు ఉప్పొంగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు జాతి అభ్యున్నతికి పునరంకితం అవుతారని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోనే శక్తివంతంగా తెలుగు జాతి ఉండాలన్నది తన అభిమతమని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా తెలుగు రాష్ట్రాలనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు సైతం చేపట్టారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు, ప్రముఖులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ఇప్పటి వరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. 75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో నాకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండి నన్ను ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ప్రజాసేవ చేసేందుకు 4వసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇది ఎవరికీ దక్కని అరుదైన గౌరవం, అపురూప అవకాశం. మీ ఆదరాభిమానాలు, నాపై మీరు ఉంచిన నమ్మకం నాలో బాధ్యతలను, నిబద్ధతను మరింత పెంచాయి. తెలుగు సమాజ పురోగతి కోసం అలుపు లేకుండా పనిచేసేలా మీరంతా నాలో ఉత్సాహం నింపారు. మీ భవిష్యత్ కలలు, ఆకాంక్షలను సాకారం చేయడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితం అవుతారని నా జన్మదినం రోజున వినమ్రంగా తెలియజేస్తున్నాను. స్వర్ణాంధ్ర 2047 విజన్ మీ అందరి ఆకాంక్షల సమాహారం. మీ మద్దతుతో, మీ సహకారంతో, సమిష్టి కృషితో ఆ కళను నిజం చేస్తాను. నా ప్రతి అడుగు, నా ప్రతి ఆలోచన, ప్రతి కార్యక్రమం మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే. అందరికీ అవకాశాలు కల్పించేలా, ప్రతి పౌరుడి భవిష్యత్తుకు భరోసానిచ్చేలా పాలన అందిస్తాను.
ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ ఆవిష్కరణలకు అవకాశాలకు కేంద్రంగా మలచాలనేదే నా తపన. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ విధానంతో రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుకుందాం. సమాజంలో అసమానతలు పోవాలి. పేద ధనిక వర్గాల మధ్య అంతరాలు తగ్గాలి. పేదరికం లేని సమాజం స్థాపించాలనేదే నా సంకల్పం. అందుకే P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 3 దశాబ్దాల నాడు నేను ప్రవేశపెట్టిన జన్మభూమి సమాజంలో ఎంతో మార్పు తెచ్చింది. ఈసారి తీసుకొచ్చిన P4తో రాష్ట్రంలో పేద కుటుంబాలను స్వర్ణ కుటుంబాలుగా చేయాలన్నదే నా ప్రయత్నం. ప్రతి సంపన్న వ్యక్తి పేదవాడి శ్రేయస్సు కోసం పాటుపడాలి. వ్యక్తి శ్రేయస్సే సమాజ శ్రేయస్సుగా నేను విశ్వసిస్తాను. జనం మన బలం. జనాభా సమర్థ నిర్వహణ ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించవచ్చు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు సాధిస్తున్న విజయాలు మనకెంతో గర్వకారణంగా నిలుస్తున్నాయి. అత్యధిక తలసరి ఆదాయం ఆర్జిస్తున్న వారిలో ముందు వరుస ఉన్నాం. మనం కలిసికట్టుగా పనిచేస్తే మరిన్ని తిరుగులేని విజయాలు సాధించగలం. 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తెలుగు జాతిని నిలపాలన్నదే నా అభిలాష. ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం తెలుగు ప్రజల రక్తంలోనే ఉంది. దేశభక్తి చాటేలా వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు చేయి కలుపుదాం. నాతో పాటు అందరూ ఇందులో భాగస్వాములు అయ్యేలా ఆహ్వానిస్తున్నాను. నా పుట్టినరోజు సందర్భంగా మారుమూల పల్లె నుంచి దేశ విదేశాల వరకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలకు అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.